రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగస్విన్ కాంబోలో వస్తున్న మూవీ ప్రాజెక్ట్ కే. కల్కి 2898 AD అనే టైటిల్తో రెబల్ స్టార్ ప్రభాస్, కమల్ హాసన్ కలిసి నటిస్తున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని దాటాయి. అమెరికాలోని శాండియాగో కామిక్ కాన్ 2023 వేదికగా సినిమా పేరు, టైటిల్ గ్లింప్స్ వీడియో విడుదల చేశారు. అద్భుతమైన టేకింగ్తో హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించినట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. ఇందులో ప్రభాస్ సూపర్ హీరో పాత్రలో కనిపించనున్నట్లు తేలిపోయింది. ప్రాజెక్ట్ కే చిత్రానికి కల్కి 2898 AD అనే టైటిల్ పెట్టడంతో ఇప్పుడు అందరూ కల్కి ఎవరని చర్చించుకుంటున్నారు. ఈ కల్కికి ప్రభాస్ సూపర్ హీరో పాత్రకు ఏమైనా సంబంధం ఉందా అన్న దానిపై వాదోపవాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంతకీ కల్కి ఎవరు, కలియుగానికి కల్కికి అసలు సంబంధం ఏంటి అనే విషయాలను శోధిస్తున్నారు. ఈ అవతారం గురించి శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, పదండి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సృష్టిలో ధర్మాన్ని రక్షించేందుకు భగవంతుడు అనేక అవతారాలతో సాక్షాత్కరించాడు. జీవరాశి సముద్రంలో ఉద్భవించిందని సూచించడానికి మత్స్య, కూర్మావతారాలు, ఆ జీవరాశులు జంతువులు, పక్షులుగా పరిణితి చెందినట్లు వరాహావతారంతో భగవంతుడు హితబోధ చేశాడు. నృసింహావతారం జంతురూపం నుంచి మానవ రూపాన్ని ఏర్పరుస్తుంది. మానవుని మొదటి దశను గుర్తు చేసే వామన అవతారాన్ని మరగుజ్జు రూపంలో ధరించి భగవంతుడు లోక కళ్యాణానికి కారణమయ్యాడు. అలాగే రామావతారం, కృష్ణావతారం గురించి కూడా మనకు తెలుసు. అయితే కలియుగంలో ధర్మస్థాపనకు ఆ భగవంతుడే కల్కి రూపంలో అవతరిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. కలియుగం చివరిలో శ్రీ మహావిష్ణువు కల్కి అవతారమెత్తుతాడని పురాణాలు కూడా చెబుతున్నాయి. కలియుగంలో పాపభారం అంతకంతకు పెరిగిపోతుందని, ఆ సమయంలో తాను కల్కిగా అవతరించి ధర్మ సంరక్షణ చేస్తానని శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగా పురాణాల్లో ఉంది. సత్యయుగం నుంచి ఇప్పటి వరకు శ్రీ మహావిష్ణువు 9 అవతారాలెత్తాడు. రామావతారం పూర్తయ్యాక కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువు కనిపించాడు. ద్వారక నీట మునిగి కృష్ణుడు అవతారం చాలించిన తర్వాత కలియుగం ప్రారంభమైంది. సత్యంలో ధర్మం 4 పాదాలపై నడిస్తే త్రేతాయుగంలో ధర్మం 3 పాదాలపై, ద్వాపరయుగంలో ధర్మం 3 పాదాలపై నడిచింది. ఇప్పుడు కలియుగంలో మాత్రం ధర్మం 1 పాదంపై నడుస్తోంది. ఇక ధర్మం అనే మాటే వినిపించని రోజున కల్కి అవతారంలో వచ్చి శ్రీ మహావిష్ణువు దుష్టశిక్షణ చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి. దుష్టులను శిక్షించడానికి, పాపం పరిమితులను అధిగమించి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికే కల్కి భగవానుడు అవతరిస్తాడు. దొంగలుగా మారిన నాయకులందరినీ చంపి సత్యయుగాన్ని స్థాపిస్తాడు. కల్కి శంబాల అనే గ్రామంలో విష్ణు యశస్సు అనే బ్రాహ్మణుడి ఇంట జన్మిస్తాడు. శ్రీ మహావిష్ణువు ఈ కల్కి అవతారం 64 కళలతో నిండి ఉంటుంది. వీరఖడ్గం ధరించి తెల్లగుర్రంపై స్వారీ చేస్తూ దుష్టశిక్షణ చేసి తిరిగి సత్యయుగాన్ని స్థాపిస్తాడని చెబుతారు. కళంక అంటే దోషాన్ని హరించేదని అర్థం. దోషాన్ని హరించే అవతారం గనుక కల్కి అవతారం అన్న పేరు వచ్చిందని పండితులు చెబుతారు. కలియుగం, సత్యయుగం సంధికాలంలో కల్కి భగవానుడు అవతరిస్తాడు. ఎక్కడ దైవ పూజ ఉండదో, యజ్ఞ యాగాదుల మాటే వినిపించదో, గోవులను వధిస్తూనే ఉంటారో, లోకులంతా మాంసాన్నే భక్షిస్తారో, వివాహ వ్యవస్థ నిలబడదో, తల్లిదండ్రులను చూసే బిడ్డలు ఉండరో, భర్తను గౌరవించే భార్యను గౌరవించే భర్త అస్సలు కనిపించరో, అప్పుడు కల్కి అవతారంలో మహావిష్ణువు అవతరిస్తాడు. కల్కి అవతార సమయంలో పురుషుల ఆయుర్దాయం కేవలం 18 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. నిత్యం శోకంలో ఉన్నట్లు స్త్రీలు జుట్టు విరబోసుకుని తిరుగుతూ ఉంటారు. భూమి మీద ఉన్న మనుషులంతా ఓ వ్యాధి బారిన పడతారు. ఒళ్లంతా పుండ్లు, వాటి నుంచి నెత్తురు కారుతూ పురుగుల్లా మనుషులంతా అంతరించిపోతుంటారు. ఎక్కడ చూసినా వ్యాధులతో మంచం పట్టిన వారే కనిపిస్తారు. పరమ పుణ్యాత్ములు మాత్రమే శరీరాలతో ఉంటారు. ఇలాంటి సమయంలో అవతరించిన కల్కి దుష్ట శిక్షణ చేసి కలియుగాన్ని అంతం చేసి తిరిగి కృతయుగాన్ని ప్రారంభిస్తాడు. ఈ కృతయుగం అంటే సత్యయుగం. ఈ యుగంతో ధరణిపై సత్యయుగాన్ని కల్కి అవతారంలో శ్రీ మహావిష్ణువు పునఃస్థాపన చేస్తాడు. శ్రీమద్ భగవద్గీత, శ్రీ మహాభారతంలోని వనపర్వము, పంచసఖుల కృత భవిష్య మాలికలో కల్కి అవతార స్థాపన గురించి ప్రస్తావించారు. ద్వాపరయుగం చివరిలో వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించినప్పుడు మహాభారతంలోని వనపర్వంలో కల్కి భగవానుడు నంభూత సంబాల గ్రామంలో
జన్మించినట్లు వర్ణించాడు. శంబాల్ అనే గ్రామంలోని బ్రాహ్మణునింట్లో కల్కి భగవానుడు జన్మిస్తాడని వివరించారు. విష్ణు పురాణం ప్రకారం వేదోక్త ధర్మ విధులు క్షీణించినప్పుడు కలియుగం ముగింపు సమీపిస్తుంది. అప్పుడు విష్ణువు కల్కి అవతారం ఎత్తుతాడు. తన పరాక్రమంతో దుర్మార్గులు నాశనం చేసి ధర్మాన్ని పునరుద్ధరిస్తాడు. అప్పుడు ప్రజలు సరైన మార్గాన్ని అనుసరించడం ప్రారంభిస్తారు, కృతయుగ ధర్మాన్ని ఆచరిస్తారు. కానీ సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి ఒకే రాశిలో ఉన్నప్పుడు కృతయుగం ప్రారంభమవుతుంది. పురాణాల ప్రకారం కల్కి అవతారం గురించి శ్రీరాముడే చెప్పినట్లు కూడా పండితులు చెబుతున్నారు. ఒకసారి రాముడు సీతను వెతుకుతూ సముద్ర తీరానికి చేరుకున్నప్పుడు అక్కడ ధ్యానంలో కూర్చున్న ఒక అమ్మాయిని చూశాడు. శ్రీరాముడు ఆమెను పేరేమిటని అడగ్గా ఆమె తన పేరు వైష్ణవి అని చెప్పి, మీకోసం ఎదురు చూస్తున్నానని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ఆ యువతి రాముడికి చెబుతుంది. అందుకే తాను తపస్సు చేస్తున్నట్లు వివరిస్తుంది. అప్పుడు శ్రీరాముడు తాను మర్యాద పురుషోత్తముడునని, తనకు ఒకే ఒక భార్య ఉంటుందని, శ్రీరాముడు కలియుగంలో కల్కిగా అవతరించినప్పుడు వివాహం చేసుకుంటానని వరం ఇచ్చాడు. అలా కల్కి అవతారం గురించి శ్రీరాముడే చెప్పినట్లు కూడా పండితులు చెబుతున్నారు. గరుడ పురాణంలో విష్ణువు దశావతారాల్లో 10వ అవతారంగా కల్కి అవతారం చెప్పబడింది. అగ్ని పురాణం ప్రకారం దుష్టులు సత్పురుషులను పీడించే సమయంలో కల్కి భగవానుడు విష్ణయసుని పుత్రునిగా, యాజ్ఞవల్క్యుని శిష్యునిగా అవతరిస్తాడు. విష్ణు పురాణం ప్రకారం వేదోక్త ధర్మ విధులు క్షీణించినప్పుడు కలికాలం సమీపిస్తుంది. అప్పుడు విరాట్ పురుషుడు కల్కిగా శంబాల గ్రామంలో విష్ణుయసుని ఇంట అవతరిస్తాడు. పద్మపురాణం ప్రకారం మ్లేచ్చులను సంహరించి విపత్తులను తొలగించి సద్బ్రాహ్మణులకు సత్యం బోధించేందుకు కల్కి అవతరిస్తాడని చెబుతారు. అప్రతిహతంగా ధర్మరాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఇది కల్కి గురించి పూర్తి వివరాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.